విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గానికి వలసొచ్చి విశాఖ డైరీలో కుటుంబ సభ్యులతో సహా తిష్టవేశారు. దొరికిన కాడికి డైరీనే డైలీ కాజేశారు. ఎవరికి అంతు చిక్కని వ్యవహారాలతో డైరీ ఆనవాళ్లే లేకుండా చేయాలనుకున్నారు. ఉత్తరాంధ్ర రైతుల ఊపిరిగా విరాజిల్లుతున్న ఆ విశాఖ డైరీని అధినేతతో కలిసి ఆ వైసీపీ నేత నిలువురా ముంచేశారా? విశాఖ డైరీలో ఆయన ఆగడాలకు అంతే లేదా? తాజాగా ఆయన మెడకు డైరీ ఉచ్చు బిగుస్తోందా? యలమంచిల నుంచి విశాఖకు వలస వచ్చి విశాఖ డైరీలో తిష్ట వేసింది ఆడారి కుటుంబం. ఆడారి కుటుంబంలో ఆద్యుడు ఆడారి తులసిరావు. అంచెలంచెలుగా ఎదుగుతూ దశాబ్దాలుగా విశాఖ డైరీని ఏలింది ఆ కుటుంబం. ఆయన మరణానంతరం ఆయన తనయుడు విశాఖ డైరీని ఏలారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చివరికి విశాఖ డైరీ ఆనవాళ్ల లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు. దాంతో పాడి రైతులకు చెందిన విశాఖ డైరీ నుంచి వేల కోట్ల రూపాయలు ముంచేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆడారి తులసిరావు వారసత్వంగా ఆడారి ఆనంద్ కుమార్ వ్యాపారవేత్తగా ఎదిగారు. అనంతరం తులసిరావు వారసుడిగా రాజకీయ నాయకుడిగా మారారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అనకాపల్లి లోక్సభ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం కొద్ది కాలానికి వైసీపీలో చేరిపోయారు. దాంతో ఆయనను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విశాఖ వెస్ట్ నియోజకవర్గానికి ఆ పార్టీ సమన్వయకర్తగా నియమించింది. అయితే అప్పటి వరకు విశాఖ డైరీ చైర్మన్ గా ఉన్న తన తండ్రి తులసిరావు చనిపోవడంతో జగన్ రెడ్డి ఆడారి ఆనంద్ కుమార్ కు విశాఖ డైరీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉండగానే జగన్మోహన్ రెడ్డి ఆడారి ఆనంద్ కు త్రిబుల్ ప్రమోషన్ ఇచ్చారు. అప్పటికే విశాఖ వెస్ట్ సమన్వయకర్తగా ఉన్న ఆడారికి డైరీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించిన 40 రోజులకే మరో పదవి అప్పగించారు జగన్ రెడ్డి. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఏపీ ఎంఎస్ఎండిసి కార్పొరేషన్ చైర్మన్ గా ఆడారి ఆనంద్ కుమార్ ను నియమించారు. దాంతో జగన్ రెడ్డి విశాఖ డైరీని ముంచేందుకే ఆడారికి మరో పదవి ఇచ్చారని టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. ఇలా 3 పదవులను ఆడారి ఆనంద్ ఎంజాయ్ చేశారని వైసీపీ నేతల్లో సైతం గుసగుసలు వినిపించాయి.